పోలింగ్ అయితే మొదలైంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఢిల్లీతో సహా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక దేశ రాజధానిలోని 7 స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 సీట్లకు ఈ విడతలోని ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 6 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చిన బీజేపీకి ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది. మద్యం కేసులో జైలు పాలై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆప్ అధినేత సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలతో ప్రచారం సాగించారు. ఇదే సమయంలో పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ తనపై సీఎం నివాసంలోనే దాడి జరిగింది అని ఆరోపించడం, ఈ కేసులో కేజ్రీ పీఏ విభావ్ అరెస్ట్ కావడంతో ఎన్నికలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక ఆప్ కాంగ్రెస్ తొలిసారిగా బీజేపీపై సంయుక్త అభ్యర్థులను నిలిపిన నేపథ్యంలో ఢిల్లీ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక 6వ దశలో యూపీలోని 14, పశ్చిమ బెంగాల్, బీహార్లో 8 స్థానాల చొప్పున, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ సీట్లకు ఓటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల యంత్రాంగాన్ని ఆదేశించింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీలో ఓటు వేయనున్నారు. బీజేపీ అభ్యర్థులు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ఇంద్రజిత్ సింగ్, కృషన్ పాల్ గుర్జర్, మనేకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ లాల్ ఖట్టర్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేతలు దీపేందర్ సింగ్ హుడా, రాజ్ బబ్బర్ తదితరులు ఈ విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు. ఇక ఢిల్లీలో ఉన్న తెలుగు వారిని మెప్పించేందుకు శుక్రవారం ఆంధ్ర, తెలంగాణ భవన్లో భోజనం చేసి పలువురు దృష్టిని ఆకర్షించిన రాహుల్ గాంధీ శనివారం మెట్రోలో ప్రయాణించారు. ఈ ఎన్నికలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలపై దాడులపై ప్రజల నిరసనకు సంకేతంగా నిలవాలి అని, కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేయాలి అని సోనియా వీడియో విడుదల చేశారు. అధికారి సోదరుడు సుమేందు అధికారి ఈ విడతలో పోటీలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, 6వ విడత పోలింగ్ సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, 6వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ 6వ విడత పోలింగ్ సాయంత్రం నిజానికి 6 గంటల వరకు కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే 5 గంటలకే ముగించబోతున్నారు. అయితే ముగించే సమయానికి ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తామంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఢిల్లీతో సహా 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 58 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు ఓటింగ్ జరగబోతుంది. ఈ విడతలో ఢిల్లీలో 7, యూపీలో 14, హర్యానా 10, బీహార్ 8, బెంగాల్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూ కాశ్మీర్ 1 నియోజకవర్గంలో కూడా ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒడిశాకు సంబంధించినటువంటి అసెంబ్లీకి కూడా అసెంబ్లీలో కొన్ని స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ విడతలో పోటీ చేస్తున్నటువంటి ప్రముఖుల్లో మనోజ్ తివారీ, కన్నయ్య కుమార్, మేనకా గాంధీ, మనోహర్ లాల్ ఖట్టర్, అభిజిత్ గంగోపాధ్యాయ, మెహబూబా ముఫ్తీ, నవీన్ జిందాల్, రావ్ ఇందర్జిత్ సింగ్, రాజ్ బబ్బర్, సంబిత్ పాత్ర, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఉన్నారు. మొత్తానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుందని చెప్పొచ్చు. మొత్తం 11,53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 6వ దశలో 64.4% పోలింగ్ నమోదైంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి
ఈ పోలింగ్ లో 5 దశల పోలింగ్ లో కూడా గతంలో 2019లో నమోదైన పోలింగ్ శాతానికన్నా ఎక్కువగా నమోదైంది. సో ఈసారి కూడా 6వ దశలో ఖచ్చితంగా ఈ యొక్క పోలింగ్ శాతం పెరుగుతుంది అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నమ్ముతుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లో 20 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో యూపీలో మొత్తం 162 మంది బరిలో ఉన్నారు. బీహార్ లో 86, జార్ఖండ్ లో 93, ఒడిశాలో 64, పశ్చిమ బెంగాల్లో 79 మంది బరిలో ఉన్నారు. ఎంపీ ఎన్నికల 6వ దశలో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్యాకుమారి, ఢిల్లీలో వీళ్ళంతా కూడా పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబా ముఫ్తీ, మేనకా గాంధీ వీళ్ళు కూడా ఈ దశలోనే పోటీలో ఉన్నారు. ఆయా సెగ్మెంట్ లో ఓటింగ్ సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 1,14,00,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 14,04,000 మంది పోలింగ్ అధికారులను, పోలింగ్ సిబ్బందిని కూడా తీసి ఏర్పాటు చేసింది. ఇక ఒడిశాలో 6 లోక్సభ, 42 ఎమ్మెల్యే స్థానాలకు 3వ దశ పోలింగ్ జరగబోతోంది. ఈ పోలింగ్ ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కఠిన పరీక్షని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 2 దశాబ్దాల నుంచి అధికారిక బిజు జనతాదళ కలుచుకోటగా ఉన్నటువంటి ఒడిశాలో ఎలాగైనా సరే ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మొదట బిజు జనతాదళతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. కానీ సీట్ల సర్దుబాటు కారణంగా 2 పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. దాంతో విడివిడిగానే పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 94,41,000 మంది ఓటర్లు ఉన్నారు. 64 మంది ఎంపీ అభ్యర్థులు, 383 మంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా తమ భవితవ్యాన్ని తెలుసుకోబోతున్నారు. మొత్తం ఓటర్లలో 40.30 లక్షల పురుషులు ఉన్నారు. 39,31,000 మంది మహిళలు ఉన్నారు. 850 మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. ఇక ఒడిశాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 6 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైనటువంటి భర్తృహరి మహతాబ్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సంబిత్ పాత్ర, బీజేపీ సిట్టింగ్ భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి వంటి కీలక అభ్యర్థులతో కూడా వీళ్ళంతా కూడా ఈసారి పోటీలో ఉన్నారని చెప్పొచ్చు. 6 కీలక ఎంపీ స్థానాల్లో అధికారిక బీజేడీ, అదేవిధంగా ప్రతిపక్ష బీజేపీ మధ్య గట్టి పోటీ జరగబోతోంది. మొత్తం 10,551 బూతుల్లో పోలింగ్ జరగబోతోంది. మొత్తానికి ఈ యొక్క ఎన్నికలైతే ఈ 2 పార్టీలకు చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ దశ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో 121 సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ ఫోర్సెస్ ను కూడా మోహరించారు. గత 2 దశ ఎన్నికల్లో కూడా మే 13, మే 20లో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో 11 నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తొలిసారిగా ఎటువంటి హింసాకాండ లేకుండా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఈ 6వ దశ ఎంపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో 26,000 మంది కాశ్మీర్ పండితులు ఈ యొక్క అనంతనాగ్ సెగ్మెంట్ లో 34 కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో 4 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. అనంతనాగ్ సెగ్మెంట్ పోలింగ్ కు జమ్మూ, ఉదంపూర్ జిల్లాల్లో కాశ్మీర్ పండితుల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్లకు భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. జమ్మూలోని 21 పోలింగ్ బూత్లు, 8 సహాయక బూత్లు, ఉదంపూర్ లో 1, ఢిల్లీలోని 4 పోలింగ్ బూత్ల్లో ఎన్నికల అధికారులతో ఏర్పాట్ల గురించి అంతా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి తాగునీరు వ్యవస్థతో పాటు అన్ని అవసరమైనటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ జరుగుతుంది. మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రారంభమైంది. మరి ఈసారి ఈ పోలింగ్ శాతం గతం కన్నా మెరుగవుతుందా లేదా అనేది అయితే చూడాలి. అయితే ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అయితే చాలా బాగానే ఉంది. ఈసారి కూడా కొంత ఎటువంటి వెదర్ కి అంటే వడగాల్పులు ఇవన్నీ కూడా ఈసారి ఉండవని వెదర్ రిపోర్ట్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం